హాయ్ అండి. ఇప్పుడు మనము 6th క్లాస్ ఇంగ్లీష్లో ఆర్టికల్స్ పైన కొన్ని బిట్స్ చూసుకుందాము. ఏఎన్ యాన్, టిహెచ్ఈ దాన్ని ఆర్టికల్స్ అంటారు. ఏని యాన్ని ఇండెఫినెట్ ఆర్టికల్ అంటారు. దాన్ని డెఫినెట్ ఆర్టికల్ అంటారు. ఏఎన్ యాన్ని ఓవెల్స్కి యూజ్ చేస్తారు. ఏఈ ఐ ఓ యూకి. మిగతా వాటికి ఏని యూజ్ చేస్తారు. దా అనేది ఫలానా అనే అర్థంలో దాన్ని యూజ్ చేస్తారు. ప్రపంచంలో అలాంటిది ఒక్కటే ఉంటే దాని ముందు దాన్ని వాడతాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ పవిత్ర గ్రంథాల పేర్లు. రామాయణం ఉంటుంది కదా, ద రామాయణ. బైబిల్, ద బైబిల్. పవిత్ర గ్రంథాల ముందు దాన్ని వాడతారు. అలాగే పత్రికల పేర్ల ముందు, సంగీత వాయిద్యాల పేర్ల ముందు, సముద్రాల పేర్ల ముందు, నదుల పేర్ల ముందు, ఇంకా దీవుల సమూహాల పేర్ల ముందు, వీటన్నిటి ముందు, ఎడార్ల పేర్ల ముందు, వీటన్నిటి ముందు ఏంటి దాన్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసుకుందాము. ఫస్ట్ వన్, he has dash ulcer on his legs. He has ulcer, ULCER, ulcer. U అనేది ఓవెల్. సో starts with U. An, an, an. He has an ulcer on his leg. He has an ulcer on his leg. an అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ వన్, షీ ప్లేస్. సారీ అండి, వి రాసాను. ప్లేస్, PLAYS. షీ ప్లేస్ డాష్ వీణా. షీ ప్లేస్ వీణా. ద వీణా. వీణా అనేది సంగీత వాయిద్యం కదా, దీని ముందు ఏం రావాలి? ద రావాలి. షీ ప్లేస్ ది వీణా. షీ ప్లేస్ ది వీణా. ఆన్సర్ వచ్చేసి 2. థర్డ్ వన్, who is author of this book. Who is the, THE, the author of this book. Who is the author of this book? Option 2 is the right answer. Fourth one, fish sells at ₹10 dash kilo. A, ఆన్సర్ వచ్చేసి ఏ కిలో. ఫిష్ సెల్స్ ఎట్ ₹10 a kilo. ఆన్సర్ 3, A. ఫిఫ్త్ వన్, డాష్ ప్యారెట్ కెన్ రిపీట్ వాట్ యు సే. ప్యారెట్ కెన్ రిపీట్ వాట్ యు సే. ఏ ప్యారెట్ కెన్ రిపీట్ వాట్ యు సే. ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు fill in the blanks with appropriate words. Fill in the blanks with appropriate words. First one చూసుకుందాము. We dash help the poor. We dash. We should help the poor. తప్పకుండా అనే విషయంలో తప్పకుండా అనేటప్పుడు should ని యూజ్ చేస్తాం మనము. We should help the poor. We should. B, dash I come in, sir. May I come in, sir. May I come in, sir. C వచ్చేసి one of the flowers dash wilted. One of the flowers has. One of the flowers has. D, physics is Subhash favorite subject. Physics is Subhash favorite subject. Physics. మనం ఒకటే సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈస్ అనేది వస్తుంది ఇక్కడ. తర్వాత రీఅరేంజ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్. రీఅరేంజ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, దీన్ని మనం మీనింగ్ఫుల్ సెంటెన్స్గా ఫామ్ చేయాలి మనము. టు
ఐ సిస్టర్ మై స్పోక్ అని ఇచ్చారు. కరెక్ట్ వన్ వచ్చేసి కరెక్ట్ సెంటెన్స్ ఐ స్పోక్ టు మై సిస్టర్. ఐ స్పోక్ టు మై సిస్టర్. సెకండ్ వన్ కరెక్ట్లీ లెటర్స్ షీ దీస్ టైప్డ్ ఇచ్చారు. కరెక్ట్ సెంటెన్స్ వచ్చేసి షీ టైప్డ్ దీస్ లెటర్స్ కరెక్ట్లీ. షీ టైప్డ్ దీస్ లెటర్స్ కరెక్ట్లీ. థర్డ్ వన్ రూమ్ షీ సైలెంట్లీ ద లెఫ్ట్. కరెక్ట్ సెంటెన్స్ వచ్చేసి షీ లెఫ్ట్ ది రూమ్ సైలెంట్లీ. షీ లెఫ్ట్ ది రూమ్ సైలెంట్లీ. ఫోర్త్ వన్ ఆన్ ద పాట్ టేబుల్ ఈస్ ద ఇచ్చారు. కరెక్ట్ సెంటెన్స్ వచ్చేసి ద పాట్ ఈస్ ఆన్ ది టేబుల్. ద పాట్ ఈస్ ఆన్ ది టేబుల్. ద పాట్ ఈస్ ఆన్ ది టేబుల్. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏ స్లేవరీ కర్స్ గ్రేట్ ఈస్. కరెక్ట్ సెంటెన్స్ వచ్చేసి స్లేవరీ ఈస్ ఏ గ్రేట్ కర్స్. ఇప్పుడు కంప్లీట్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రేజెస్ with a suitable word given below. Complete each of the following phrases with a suitable word given below. A. First one వచ్చేసి A dash of cattle. ఆన్సర్ వచ్చేసి head. A head of cattle. A head of cattle. Second one A crew of sailors. Crew of sailors. A. Third one వచ్చేసి A team of players. A team of players. Fourth one వచ్చేసి A bundle of sticks. A bundle of sticks. Fifth one వచ్చేసి A bang of singers. A bang of singers. Fifth one a bang of singers. ఇప్పుడు fill in the blanks using the most appropriate preposition from those given. Fill in the blanks using the most appropriate preposition from those given. First one వచ్చేసి I invited my friends dash my birthday party. I invited my friends to my birthday party. I invited my friends to my birthday party. Option 3 is the right answer. Second one, my grandfather lives on vegetables and fruits. Third one, he does not believe in God. He does not believe in God. First one is the right answer. Fourth one, she is not known me to. She is not known me to. Fifth one, he was tired of his job. He was tired of his job. Thank you, Andy.